ఉంచడం ద్వారా ప్రతిపక్షాలు ఇప్పటి వరకు చేస్తున్న తప్పుడు ఆరోపణలన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టారు. మోడీ గారి నాయకత్వము, నితీష్ కుమార్ గారి నాయకత్వంలో బీహార్ ముందుకెళ్తుంది, బీహార్ అభివృద్ధి సాధిస్తుంది. గత 20 సంవత్సరాల్లో బీహార్ అభివృద్ధి సాధనే ఈరోజు ఈ విజయానికి దోహదం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పగలము. ఈరోజు బీహార్ యొక్క తలసరి ఆదాయము జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువ ఉంది, 66,000 చిల్లర. అదే 2000లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చేటప్పటికి ఆ రోజు తలసరి ఆదాయం కేవలం 12,000 మాత్రమే. ఈరోజు 66,000. బీహార్లో రోడ్ల అభివృద్ధి, విమానాశ్రయాల అభివృద్ధి, పరిశ్రమలు, ఎయిమ్స్, హాస్పిటల్స్, ఐఐటి, ఐఐఎంలు విస్తృతంగా ఈరోజు బీహార్లో ఏర్పాటు చేయడం జరిగింది. బీహార్ ఇంకా ముందుకు పోవాలంటే కేవలము ఎన్డీఏ వల్ల సాధ్యం అవుతుందని ప్రజలు నిర్ణయించారు. మనం చూసాము.